గణేష్ ఉత్సవాలే దేశ సమైక్యతకి ఒక విధంగా తోడ్పడ్డాయని మనం చెప్పవచ్చు. కనుక ఆ ఏకతా భావన, సమైక్యము అనేటటువంటి దాన్ని ఈ గణపతి ఉత్సవాలు మనకి తెలియచెప్తూ ఉంటాయి. కలిసికట్టుగా చేయడమే కలౌ సంఘే శక్తి అని చెప్పారు. కలియుగంలో శక్తి వ్యక్తుల్లో లేదు, వ్యక్తులందరూ కలిసి సమూహంగా చేసినప్పుడే ఫలితం ఉంటుంది అని మనకి చెప్పడం జరిగింది పురాణాల్లో. కనుక ఏదైనా సాధించాలంటే విడివిడిగా చేసిన దానికన్నా సామూహికంగా చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది అనేది, అందుకోసమే గణపతి ఉత్సవాలని సామూహికంగా చేయడం మనం చూస్తూ ఉంటాం. అమ్మ, ఎలుక ఆయనకి వాహనం ఎలా అయ్యింది? ఆయన యుద్ధం చేసి గెలిచారు. గెలిచిన తర్వాత వినాయకుడి నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఎవరితో అయినా మనం సిద్ధాంతపరంగా విభేదిస్తే వాళ్ళని మన చెప్పు చేతల్లో పెట్టుకోవాలి కానీ చంపకూడదు. వాళ్ళల్లో కూడా శక్తి ఉంటే కదా, నాతో యుద్ధం చేశాడంటే నాతో యుద్ధం చేయగలిగిన శక్తి ఉంటే చేస్తాడా లేకపోతే చేస్తాడా? ఉంటేనే చేస్తాడు. అంతే కదా, గొర్రె వెళ్ళి కొండని కొట్టలేదు కదా. లేదు.